హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపాయల ఎమ్మెల్యే. మనము చేసే జర్నీలో ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఒక్కోసారి మనం తెలియకుండా కూడా తప్పు చేస్తుంటాం. ఒక్కోసారి ఏంటంటే మన జర్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్లస్లు మైనస్లు కామెంట్లు వస్తూ ఉంటాయి. పాజిటివ్ వస్తుంటాయి, నెగిటివ్ వస్తుంటాయి. సో మనం తప్పు చేయనంత వరకు ఏ నెగిటివ్ కామెంట్ని మనం అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మన ఛానల్లో కూడా ఎంత పాజిటివ్గా మన వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారో అక్కడక్కడ అంతే నెగిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. బీ ఫ్రాంక్, నేనైతే ఏ నెగిటివ్ కామెంట్ని పట్టించుకోను. ఎందుకంటే నేను చేసే జర్నీ నాకు క్లియర్గా ఉన్నాను. నేను నా రూట్లోనే వెళ్తాను. ఎవరి గురించో దేని గురించో ఆలోచించే ఆ సమయం లేదు, అవసరము లేదు. సో నా జర్నీ చాలా క్లారిటీగా వైట్ పేపర్ లాగా ఉంటుంది. సో ఏదైనా కూడా క్వశ్చన్ చేయాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. సో ఎనీహౌ మన జర్నీ మనం కంటిన్యూ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే మొరిగే కుక్కల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మొరిగే కుక్కలను అస్సలు నేను పట్టించుకోను. నా రూట్లో నేను వెళ్తుంటాను. వాళ్ళ కోసం మళ్ళీ అరిచి గీపెట్టి స్పెషల్ వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. నీకేరా రే, ఆ కామెంట్ పెట్టిన నీకే ఇవన్నీ చెప్తున్నాను. నీలాంటి ఎదవలు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం సింపుల్ థింగ్ అనమాట. అలా చెప్తున్నా కదా, ఈక తోక ఉండదు, అలా పక్కకు పడేయడమే. ఈక ముక్క మీరు. జనాల కోసం నా రూట్లో నేను వెళ్తున్నాను, మీకేంటి నొప్పి అని అడగచ్చు. అవేవి అడగాల్సిన అవసరం లేదు. మీలాంటి ఎదవలకి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్, కమింగ్ టు టాపిక్ విషయానికి వస్తే, ఆడియన్స్, సినిమా చూసే ప్రేక్షకులు, ఫ్యాన్స్, మీకే ఈ స్పెషల్ వీడియో. ఒక హీరో కూడబలుక్కొని కింద పైన ముడ్డి కింద ముడ్డి పైన డబ్బులు సంపాదించి ఒక రేంజ్లో ఉన్నాడని చెప్పేసి హారత కర్పూరాలు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజిస్తామా? ఎలాంటి హీరోని మనం పోర్ట్రేట్ చేయాలి తెలుసా? మన కోసం ఆలోచించే హీరో గురించి ఆలోచించాలి. మన బాధలు, కష్టాలు, కన్నీళ్ళ గురించి ఆలోచించే హీరోల గురించి ఆలోచించాలి. ఇలాంటి ఐకాన్ బాబు లాంటి మనుషుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంత దారుణంగా మనం ఉన్నామంటే, 3,000 రూపాయల టికెట్ అని అన్నా కూడా 3,000 రూపాయల టికెట్ పెట్టి మామూలు మధ్యతరగతి కుటుంబీకుడు 3,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు. అలాంటిది నలుగురు వెళ్ళి 12,000 రూపాయలు స్పెండ్ చేసి ఒక ఫ్యామిలీ వెళ్తే వాళ్ళకు దొరికింది ఏంటి? చివరికి వాళ్ళ ఇంట్లో ఆడమనిషిని కోల్పోయారు. ఒక బాబు ఐసీయూలో ఉంటాడా పోతాడా అనే సిచ్యువేషన్లో ఉన్నాడు. అలాంటి కండిషన్ ప్రతి ఫ్యామిలీకి వస్తే ఏంటి పరిస్థితి? సో ఆడియన్స్ కూడా, ప్రేక్షకులు కూడా, ఫ్యాన్స్ కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళ కోసమా మనము ఇన్ని కథలు చేసేది? 3,000 టికెట్ పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఎన్నో దారులు ఉన్నాయి. ఆ సినిమానే చూడాలంటే ఎన్నో దారులు ఉన్నాయి ఫ్రీగా. అవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే ఇండస్ట్రీ పర్సన్గా నేను డిస్కస్ చేయకూడదు. కానీ తప్పదు. ఇలాంటి గలీసాలే వ్యవహారాలు అన్నీ చేసే హీరోలు ఉన్నప్పుడు మనము వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పూర్తిగా ఏం చేస్తున్నారంటే, ఈ ఆడియో ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ నా ఆర్మీ కమాన్, మీరు లేకపోతే నేను లేదని చెప్పేసి చించుకుంటుంటే నిజంగా మన కోసం ఏమైనా వస్తారేమో అనుకుంటాం. రియల్గా జరిగింది ఏంటి? నా ఆర్మీ కమాన్ 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 అని చెప్పాడు. ఏమైంది? వచ్చాడా? చూశాడా? దేకాడా? లేదు కదా. సోషల్ మీడియా అంతా ఎక్కి వదులుతుంటే చివరిలో తప్పనిసరి పరిస్థితిలో 2 కోట్లు ఇచ్చారు అక్కడ. అందరికీ తెలుసు ఆ విషయం. అలాంటి హీరోలు తగలడ్డారు మన ఇండస్ట్రీలో. ఏం చేస్తాం? మన కర్మ అది, అంతే. మనము రియలైజ్ అవ్వాలి, ఫ్యాన్స్ రియలైజ్ అవ్వాలి. ఎలాంటి హీరోలకి మనము సపోర్ట్ అవ్వాలి తెలుసా? చిరంజీవి గారు లాంటి గొప్ప మనిషికి సపోర్ట్ అవ్వాలి. ఆయన ఫ్యాన్స్ ఎలా చూసుకుంటాడు తెలుసా? ఫ్యాన్స్ కోసం ఎంతగా ఆలోచిస్తారో తెలుసా? మెగా ఫ్యామిలీ బ్లడ్ బ్యాంక్ పెట్టింది రీజన్ ఏంటి తెలుసా మీకు? ఎంతోమంది బ్లడ్కి సంబంధించి బాగా
సఫర్ అవుతుంటారనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ పెట్టారు. ఆ సర్వీస్ ఇప్పుడుది కాదు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఎంత ఆలోచిస్తారు తెలుసా? రామ్ చరణ్, వీళ్ళు నిజమైన హీరోలు అంటే వీళ్ళు. ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తారు. అలాంటి హీరోలను వర్షిప్ చేయడం తప్పు కానే కాదు. హీరో వర్షిప్ అనేది కొన్ని చోట్ల నెగిటివ్ ఉంటుంది, కొన్ని చోట్ల పాజిటివ్ ఉంటుంది. మంచి హీరోలు అయితే మన గురించి, మన బాగోగుల గురించి ఆలోచించే హీరోల గురించి మనము వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పు కానే కాదు. కానీ కర్మగాలి ఇలా పుష్పరాజ్, ఐకాన్ బాబు లాంటి హీరోలు తగిలితే ఏంటి పరిస్థితి? మనల్ని వాడుకొని వదిలేస్తారు, మనల్ని వాడుకొని వదిలేస్తారు. మిమ్మల్ని వాడుకుంటున్నాడు ఐకాన్ బాబు. ఐకాన్ బాబు గురించి చాలండి సార్, ఇష్యూ క్లియర్ అయిపోయింది కానీ ఇష్యూ గురించి కాదు నేను వచ్చింది. మీరు చూసుకోవచ్చు, ఐకాన్ బాబుని ఇష్యూ ముందు నుంచే నేను కామెంట్ చేస్తున్నాను. అంత ఈజీగా వదలను ఐకాన్ బాబుని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడు ఆ మనిషి. లల్లల్లా అంత ఈజీగా వదులుతానా? వదిలే సమస్య లేదు, ముచ్చటే లేదు. ఎంతనా థ్రెట్ ఉండని, ఏమన్నా ఉండని, ఐకాన్ బాబు చేసే తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాను, ముచ్చటే లేదు. ఎవరేమన్నా అనుకోండి. ఇన్ కేస్ మా సబ్స్క్రైబర్స్లో చాలు సార్ బోర్ కొడుతుంటే బోర్ కొడితే వెళ్ళిపోండి, వద్దు. నేను మంచి పని చేస్తున్నాను. ఇక్కడ కలుపు మొక్కలు చాలా ఉన్నాయి. ఇది పుష్ప సినిమా గురించి కాదు ఇవన్నీ. కలుపు మొక్కను పీకి పారేయాలి. అది మన దరిద్రం ఏంటంటే అది మహావృక్షమై కూర్చుంది. దాన్ని పీకడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, పీకేస్తాం కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే పీకి పడేస్తారు కలుపు మొక్కల్ని. ఇప్పుడు కాదు, కమింగ్ ఎలక్షన్స్లో కూడా ఈ మనిషి డేంజర్ మనకు. అందువల్లే చెప్తున్నా, కలుపు మొక్కలు చాలా ఉన్నాయి. ప్రతి కలుపు మొక్కను గెలికేస్తాను, గుర్తుపెట్టుకోండి. మనం ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ సినిమాలని ఇమ్మీడియట్ బాయ్కాట్ చేయాలి. కమింగ్ మూవీస్ కూడా బాయ్కాట్ చేసి పడేయండి. పనికిరాదు, మనకు అవసరం లేదు. మన కోసం ఆలోచించే హీరోల గురించి మనం ఆలోచిద్దాం. ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు? అవసరమా? మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మన భద్రత మనం చూసుకోవాలి. వీళ్ళు ఎవరు చూడరు, ఉత్త మాటలు అవి. చూసే పరిస్థితుల్లో ఇలాంటి మనుషులు ఉండరు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కోసం ఏదైనా చేసుకుంటారు, మన కోసం ఏమీ చేయరు. సోషల్ మీడియా ఏకితే కానీ 2 కోట్లు ఇవ్వలేదు ఆయన. ఏదో 20 లక్షలు ఇచ్చేస్తున్నామని చెప్పేసి రూపాయి ఇవ్వలేదు. తర్వాత అంత కథ నడిచింది. ఇలా ఇదే ఉంటుంది, మాటలే ఉంటాయి, చేతల వ్యవహారాలు ఉండవు. అందువల్లే ఐకాన్ బాబు, నీ ఫ్యాన్స్ లేరు, నీ బొక్క లేరు, నీ ఆర్మీ లేదు, నాకు తెలుసు క్లియర్గా. పేడ్ ఆర్మీని పెట్టుకొని నువ్వు బతుకుతున్నావు. నిజంగా దరిద్రం ఏంటి తెలుసా? మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్. అంత పెద్ద కొండ నువ్వు కాదని చెప్పి పక్కకు వచ్చావు. ఏం పీకుదామని, ఏం పొడుద్దామని. బుద్ధి మనకే ఉండాలి, ఆడియన్స్కే ఉండాలి, ప్రేక్షకులకే ఉండాలి. ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడకూడదు, ఏ సినిమాని మనం ప్రమోట్ చేయాలి, ఏ సినిమాని చేయకూడదు, ఏ హీరోని మనం గౌరవించాలనేది మనకు తెలియాలి. తెలియకుండా గుడ్డిగా వెళ్తే ఇలాగే ఉంటుంది, రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఐకాన్ బాబు కలుపు మొక్క, భయంకరమైన డేంజరస్ పర్సన్. నేను నా వర్షన్ నేను చెప్తాను, తప్పేముంది? నేను బేషరతుగా చెప్తాను నా వర్షన్. నాకు నచ్చట్లేదు, తను అసహ్యం వేస్తుంది. తను యాక్టింగ్ బాగా చేస్తుండొచ్చు. పుష్పాన్ని నేను చెప్తున్నా కదా, 30-40 సార్లు చూశాను. ఎందుకు తెలుసా? యాక్టింగ్. సుకుమార్ ఒక మాస్టర్ పీస్ తీశాడు. అది సో కమర్షియల్గా వేరే ఎట్లయినా ఉండొచ్చు, కానీ మాస్టర్ పీస్ పుష్ప 1 ఆ యాంగిల్లో చూడొచ్చు. కానీ ఇంత దరిద్రమైన మెంటాలిటీ పెట్టుకొని చీ 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 చెప్పడానికి సిగ్గుగా ఉంది నాకు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక హీరో ఉన్నా అంటే సిగ్గుపడాలి మనం. సో మై డియర్ ఫ్యాన్స్, మై డియర్ ఆడియన్స్, మై డియర్ ఎంటైర్ మెగా ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మనం ఫ్యాన్స్ అనేవాళ్ళము
ఎవరిని గౌరవించాలో వాళ్ళనే గౌరవించాలి, పనికి మాల వాళ్ళని కాదు. అంతే కదా పుష్పరాజ్, ఐకాన్ బాబు, కరెక్టే చెప్పానా? థ్యాంక్ యూ, బాయ్. లవ్ యూ, మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.